నమస్తే. జై శ్రీరామ్. ఏదైతే ఈ సీజేపీ పార్టీ అనేటటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉంది కదా! ఇది చేస్తున్నటువంటి దేశంలో ఏదో అల్లర్లు సృష్టించాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు పన్నాగాలు పన్నుతున్నారో, దాన్ని కేంద్రం తిప్పికొడుతూ చేస్తున్నటువంటి విధానాలు ఏంటంటే, వాళ్ళు చేసినటువంటి విధానాల వల్ల ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ విషయంలో ఈ నీట్ పేపర్ విధానంలో ఏదైతే ఇబ్బందులు కలిగినాయో, లీకేజ్ ఏర్పడ్డదో, దానికి అంటే గతంలో చాలా జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి దృఢమైనటువంటి చట్టాలు లేకపోతే ఇట్లాంటి శిక్షలు తీసుకురావాలని చెప్పేసి గతం నుంచి అనుకుంటూనే ఉంది. కానీ వాళ్ళకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి విధానాల వల్ల చాలా దృఢమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలను లేదంటే జరిమానాలను తీసుకోవడం వల్ల తీసుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి అవకాశం వచ్చింది. ఈ ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి లేదంటే భవిష్యత్తులో జరగబోయే లీకేజ్లకు ఇది ఒక దృఢమైనటువంటి నిర్ణయంగా కూడా మంచి పరిణామం అని చెప్పొచ్చు అనేది ఇక్కడ తెలుపుతున్నటువంటి విషయం.